హాయ్ హలో ఎవరీవన్, నేను మీ నాని. ఈరోజు మనం కొచ్చిలో హిల్ ప్యాలెస్ మ్యూజియం విజిట్ చేయడానికి వచ్చామండి. ఈ యొక్క ప్యాలెస్ 1865లో నిర్మించడం జరిగింది. ఈ యొక్క ప్యాలెస్ మొత్తం 54 ఎకరాల జాగాలో ఉందండి. 56 ఎకరాలు అంటే అప్పట్లో రాజులు కట్టారు కాబట్టి 56 ఎకరాలు కట్టారు. ఇప్పట్లో మనం కట్టలేము. ఇది ఎందుకు ఫేమస్ అంటే ఈ యొక్క ఆర్కిటెక్ట్ మొత్తం కేరళ వెస్టర్న్ ఆర్కిటెక్ట్లో కట్టారు. ఈ యొక్క ప్యాలెస్లోన రాజు వాడినటువంటి ఒరిజినల్ గోల్డ్ కాయిన్స్, ఒరిజినల్ కిరీటం, ఒరిజినల్ నగలు అనేవి ఉన్నాయి ఇప్పటికి కూడా. ఈ యొక్క ప్యాలెస్ అప్పుడులోన కొచ్చి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అనేవాళ్ళు. అంటే ఆ ఒక రాజ్యం తాలూగా ఫైనాన్షియల్ మొత్తం ఇక్కడే డిసైడ్ చేసేవాళ్ళు. ఈ ప్యాలెస్ 1980లోనే గవర్నమెంట్ ఆందోళనలోకి వచ్చిందండి. 1986లో గవర్నమెంట్ దీన్ని ప్రజలను చూపించడానికి అలౌ చేయడం జరిగింది. ప్యాలెస్ ఎంట్రీ టైమింగ్స్ మార్నింగ్ 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 అండ్ 2:30 నుంచి 4:30. ప్యాలెస్ ట్యూస్డే నుంచి సండే వరకు ఓపెన్ ఉంటుంది. ఎవ్రీ మండే హాలిడే ఫర్ మెయింటెనెన్స్ అండి. నెక్స్ట్ ప్యాలెస్ లోపల మీకు ఫుడ్ ఏం దొరకట్లేదు, ప్యాలెస్ బయటే దొరుకుతున్నాయి. ఏం దొరికినా మీరు బెటర్ వాటర్ బాటిల్ అవి క్యారీ చేయండి. మధ్యలో కూలర్స్ అవి ప్లేస్ చేశారు వాళ్ళు. ఇంకా నా వాటర్ అంత పర్ఫెక్ట్ కాదనుకుంటున్నాను నేను. అండ్ ఇవన్నీ చూడొచ్చు మీరు. అక్కడ ప్యాలెస్ తల హిస్టరీ అండ్ ఆ కొచ్చి తల అడ్మినిస్ట్రేషన్ ప్లాన్స్ అప్పట్లో ఎలా ఉండేవని, వాళ్ళు ఎవరెవరితో మీట్ అయ్యారు, రాజులు ఎలా ప్లాన్ చేశారు అనేది ఇక్కడ ప్రతి ఒక్కటి అనమాట. బోర్డులు నీట్గా ఇంగ్లీషులో, నెక్స్ట్ కేరళ మలయాళం లాంగ్వేజ్లో నీట్గా ప్లేస్ చేశారు. హిందీలో కూడా ఉంది. ఎవరికి ఇంకా డౌట్ ఉంటే మీరు అక్కడ స్కానర్స్ పెట్టారు. స్కానర్స్ యూజ్ చేసి మీరు స్కాన్ చేసి చదువుకోవచ్చు. మొత్తం హిస్టరీ తెలుసుకోవచ్చు అండి. ఈ యొక్క ప్యాలెస్లో అప్పుడులో రాజుతో ఏదైతే కిరీటం ఉందనో ఆ కిరీటంకి చాలా హెవీ సెక్యూరిటీ అండి. నెక్స్ట్ ఆ కిరీటం చుట్టూ అంటే మనం చూడాల్సిందే. రాజు కిరీటం అంటే మీరు ఎప్పుడైనా మనం మళ్ళీ కలర్ అంత చూడలేం. ఎప్పుడు సినిమాలో అక్కడ చూడడం కాదండి, రియల్ చూస్తే అది ఎలా మెరుస్తుందంటే ఈ వెహికల్స్ అన్నీ అప్పుడు రాజులు వాడిన వెహికల్స్ అండి. చూడండి ఎంత పాత వెహికల్స్ ఇవన్నీ. ఇలాంటి చాలా బెస్ట్ ఆర్కిటెక్ట్ అనమాట. వెళ్తూ మనకి ఎక్కడ పడితే అక్కడ దొరకవండి. నెక్స్ట్ అప్పుడు రాణులకి మీకు తెలిసిందే కదా, ఇలా దూలాల్లో తీసుకువెళ్ళి ఇలా అడవులంట అవన్నీ ఇక్కడ ప్లేస్ చేశారు. చాలా బాగుందండి. వన్స్ విజిట్ చేయండి. 50 రూపాయలు పెద్ద ఇదేం కాదు. కొచ్చి వస్తే మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. అంటే కొచ్చి ఆర్కిటెక్ట్ అప్పుడు రాజులు ఎలా ఉండేవాళ్ళు, ఏంటి వాళ్ళ పరిస్థితి అనేది తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. అప్పట్లో ఈ యొక్క ఆర్కిటెక్ట్ చాలా బాగానే డిజైన్ చేశారు. ఎందుకంటే ఈ టోటల్ ఏరియాలో వర్షం పడితే ఆ వాటర్ మొత్తం అక్కడ ఏ లొకేషన్లో అదే లొకేషన్లో అండర్ గ్రౌండ్లోకి వాటర్ వెళ్తూ ఈ టోటల్ వాటర్ ఒక పాండ్లా ఉంది కూడా, ఆ పాండ్లోకి రీచ్ అవుతుంది అండర్ వాటర్ నుంచి. నెక్స్ట్ అదే వాటర్ నీళ్ళు మళ్ళీ యూజ్ చేసేవాళ్ళు అంటే అప్పట్లో. అంటే ఎంత ప్లాన్ చేసి స్పెసిఫిక్గా డిజైన్ చేసి అది నిర్మించారండి చూడండి. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఈ యొక్క బిల్డింగ్ తల వుడెన్ స్కల్ప్చర్స్ అనమాట ఇవి. చూడండి ఎలాగ బిల్డింగ్ ఉన్నది ఏంటన్నది. ఈ యొక్క లొకేషన్లో టోటల్ 5 to 6 మూవీస్ ఇప్పుడు షూటింగ్ చేయడం అనేది జరిగిందండి. ఇక్కడ లొకేషన్ చాలా బాగా ఉంది. బయట బిల్డింగ్ అవి యూజ్ చేసి తీశారు. ఈ వీడియో జస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం మాత్రమే. మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఇబ్బంది పడగంట కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండాలని చేసిన వీడియో మాత్రమే. థ్యాంక్ యూ.